అందరికీ నమస్కారం. యూపీఎస్సీ స్వయం కృషికి స్వాగతం. ఈ రోజు మనం విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క 165వ జన్మదిన జయంతి వేడుకలను పురస్కరించుకొని ఆయన గురించి కొన్ని లెసర్ నోన్ ఫ్యాక్ట్స్ ని యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకున్నాం. ఈ వీడియో చూస్తున్న సమయంలో ఎనీ పాయింట్ ఆఫ్ టైం మీకు గనక నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. రవీంద్రనాథ్ ఠాగూర్ ని విశ్వకవి అనే బిరుదుతో పాటు గురుదేవ్ అని కూడా పిలుస్తారు. మే 9th 165th birth anniversary of Rabindranath Tagore 2026. Ravindra Jayanti is observed on Poncheshe Boisak, an annual celebration with major events being held in West Bengal and at Vishwabharati University. The day celebrates his contribution to literature, education, and his predominant role in Bengal Renaissance. Dhaka is set to host a two-day national Ravi Sangeet Festival on May 8th and 9th to mark 106th birth anniversary of Rabindranath Tagore. Tagore is the one who is ahead of his time in every sense. The day celebrates and cherishes the eternal legacy of Gurudev Rabindranath Tagore. He was the first non-European, first Asian to win Nobel Prize in Literature. అందరికీ తెలుసు ఇతను నోబెల్ ప్రైజ్ దేంట్లో గెలుచుకున్నాడని. గీతాంజలి అనే ఒక గేయాల సంకలనం, కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ ఏదైతే ఉందో గీతాంజలి అని, దాంట్లో ఇతనికి 1913లో నోబెల్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గీతాంజలి ఈస్ రెనౌండ్ ఫర్ హిస్ స్పిరిచువల్ అండ్ సెన్సిటివ్ కలెక్షన్ పోయమ్స్. సో Tagore was widely revered for introducing Indian literature to the world during British rule. ఇక మనం చూసినట్టయితే నోబెల్ ప్రైజ్ నైట్హుడ్ కంటే ముందే వస్తుంది. నైట్హుడ్ అంటే సర్ అని బిరుదిస్తారు. ఈ బిరుదు 1915లో ఠాగూర్ కి రావడం జరిగింది. లేటర్ హీ రిజైన్డ్ అండ్ రెనౌన్స్డ్ ద నైట్హుడ్ ఇన్ 1919 ఇన్ ప్రొటెస్ట్ టు ద బార్బారిక్ జలియన్ వాలా బాగ్ మ్యాసకర్. ఈ జలియన్ వాలా బాగ్ మ్యాసకర్ మనందరికీ తెలిసిందే. జనరల్ డయర్ ఎవరైతే ఉన్నారో అనామ్డ్ ప్రొటెస్టర్స్ పంజాబ్ లో ఆడపిల్లలు, గర్భవతులు, ముసలి వాళ్ళు అనే విచక్షణ లేకుండా జనరల్ డయర్ ఎలా అయితే కాల్పులు జరిపాడో దానిలో చనిపోయిన అమ్మాయికి సంఘీభావం తెలుపుతూ నిరసనగా 1919లో తన నైట్హుడ్ ని రినౌన్స్ చేయడం జరిగింది. His work is a blend of Eastern and Western philosophy, emphasizing humanity and spirituality. His contributions: in 1921, he established Vishwabharati University in Shantiniketan, aiming to transform traditional Indian education system, blending with scientific and Western thoughts, where classes are often conducted under trees. He founded Sri Niketan, an institute for rural reconstruction to improve the rural life through education, creativity, and self-reliance. He composed national anthem for both India and Bangladesh. So, Amar Sona Bangla, అలాగే జనగణమన రెండు కూడా తనలో రచించడం జరిగింది. He was a staunch critic of aggressive nationalism, which he believed a patriarchal idea and preferred universal humanity. సో ఈ అగ్రెసివ్ నేషనలిజం అంటే ఏంటి? సో మనందరికీ తెలుసు ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ లో మోడరేట్ ఫేజ్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ ఫేజ్ అని రెండు ఫేజెస్ ఉన్నాయి. మోడరేట్స్ దాదాబాయి నవరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే లాంటి మోడరేట్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఎక్కువ ప్రే పిటిషన్ అండ్ ప్రొటెస్ట్ పద్ధతిలో వాళ్ళు బ్రిటిష్ ని హ్యాండిల్ చేసేవాళ్ళు. కానీ తర్వాత వచ్చిన లాల్ పాల్ ఎవరైతే ఉన్నారో, లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్ అండ్ బిపిన్ చంద్రపాల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు మోర్ అగ్రెసివ్ స్టాండ్స్ తీసుకున్నారు. బాయ్కాట్ చేయడం, బ్రిటిష్ ఫుడ్స్ బాయ్కాట్ చేయడం, ఇండియన్ ఎడ్యుకేషన్ ని ప్రమోట్ చేయడం, ఇండియన్ కాలేజెస్ అండ్ స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేయడము, రిలీజియస్ అండ్ రీజియన్ గ్యాదరింగ్స్ ఏవైతే ఉన్నాయో, శివాజీ జయంతి కానీ, గణేష్ చతుర్థి కానీ, వీటి ద్వారా నేషనలిజాన్ని ప్రమోట్ చేయడము, ఇలాంటివి అన్ని కూడా వాళ్ళు చేయడం జరిగింది అగ్రెసివ్ నేషనలిజం ద్వారా. సో వీటికి వ్యతిరేకంగా యూనివర్సల్ హ్యూమనిజం ని ప్రమోట్ చేశాడు ఠాగూర్. ఈ యూనివర్సల్ హ్యూమనిజం ఏంటంటే కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, వర్ణాలకు, వర్గాలకు, జెండర్ కు, ఆడ మగ భేదాలకు అన్నిటికీ అతీతంగా ఏదైతే ఒక మనిషిని సాటి మనిషి విలువ ఇవ్వాలని కోరుకుంటారో అదే ఈ యూనివర్సల్ హ్యూమనిజం. Rabindranath Tagore, a staunch advocate of self-reliance, stands as a perfect inspiration for India's Atmanirbhar Bharat initiative, driving the nation towards excellence, realizing vision for Viksit Bharat. His writings, so అతని ముఖ్యమైన రైటింగ్స్ మనం చూసినట్టయితే గీతాంజలి, సోనార్ ఖారి, మానసి, బాలక, గీతి మాల్య, నావెల్స్ లో గోరా, ఘారే బైరే, షోకర్ బాలి అండ్ ఆర్ అథాయ్, స్టోరీస్ లో కాబూలీ వాలా, మాస్టర్, సుజిత, భాషాన్, ప్లేస్ లో ధామ్, రక్త కరాబీ, చిత్రాంగద, సాంగ్స్. He composed over 2000 songs, including national anthems of India and Bangladesh. Already మనం డిస్కస్ చేసాం. పేట్రియాటిక్ సాంగ్స్ ఏక్ల చరోలే, బంగ్లార్ మట్టి, బంగ్లార్ జోల్, 1905 బెంగాల్ పార్టిషన్ సందర్భంలో రచించే ఈ గేయాలు. స్క్రీన్ షాట్ తీసుకోండి.
Other lesser known facts about Tagore కనుక మనం చూసినట్టయితే at 16 he published his first collection of poems under the pseudonym Bhanu Simha. It was Tagore who first called Gandhiji as Mahatma, and Gandhi bestowed the title of Gurudev upon him. So ఒకరికొకరు టైటిల్ ఇచ్చుకున్నారని చెప్పుకోవచ్చు. He held the profound discussions with Albert Einstein in 1930 on themes of science, spirituality and reality. His work exercised direct influence on the Sri Lankan national anthem, Sri Lanka Mata, composed by his disciple Ananda Samarkun. So ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అతని డిసైపుల్ అయిన ఆనంద సమర్కూనే శ్రీలంక నేషనల్ అంతం కూడా రచించడం జరిగింది. Despite Gandhi and Tagore share a deeper friendship, Tagore criticized Gandhi's non-cooperation movement and questioned the economic efficiency of Charkha, preferring modern methods. Tagore always stands as a testimony and an apt metaphor for true and intense living. సో ఇది ఈ రోజు యూపీఎస్సీ స్వయం కృషిలో మనం ఠాగూర్ గురించి నేర్చుకున్నది. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు టీమ్ యూపీఎస్సీకి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.